మీరా నారద మహర్షి ఇటు వచ్చారు, ఏమిటి విషయం? ప్రణామములు జగన్మాత. ఏంటి, భూలోకానికి వెళ్ళిన మీ కొడుకు రాలేదని చింతిస్తున్నారా? అయినా భూలోకంలో అనుభవిస్తున్న రాజవైభోగాలను మీరు కూడా తనివి తీరా చూసి తరిద్రుగాని రండి. పార్వతి, ఎక్కడని చూడను నారదా. ఈ 9 నవరాత్రుల్లో భూలోకంలో ఎక్కడ చూసినా నా బిడ్డే కనిపిస్తున్నాడు. నారదుడు, తల్లి, హైదరాబాద్ అనే మహాపట్నంలో ఎల్బీ నగర్లో వాస్తు కాలనీ అసోసియేషన్ వారు మన గణనాథుణ్ణి ప్రతిరోజు ఎన్నో నైవేద్యాలతో పూజలు చేస్తున్నారు. గురువారం రోజున 61 నైవేద్యాలను మన గజాననుడికి సమర్పించి పూజలు చేశారు. కుమారస్వామి, అమ్మ, పదండి, మనం కూడా భూలోకానికి వెళ్ళి అన్నగారి రాజవైభోగాలను తనివి తీర చూసి తరిద్దాము. పార్వతి, సరే, తండ్రి గారి దగ్గరికి వెళ్ళి తండ్రి గారి అనుమతి తీసుకుందాం. శివుడు, ఏంటి పార్వతి, నీ చిన్న కుమారుడితో ఇలా వచ్చావు? పార్వతి, నాదా, మన వినాయకుడు భూలోకానికి వెళ్ళి 9 నవరాత్రులు పూర్తయింది. మనం కూడా భూలోకానికి వెళ్ళి మన గణపతి వైభోగాన్ని చూసి తిరిగి కైలాసానికి తీసుకువద్దాం. శివుడు, సరే, పదండి. కుమారస్వామి, అబ్బబ్బా, అన్నయ్యకు భూలోకంలో ఎంతటి రాజవైభోగమో చూడడానికి నా 2 కన్నులు చాలటలేదు. వినాయకుడు, సమస్త కుటుంబానికి ప్రణామములు. వినాయకుడు, తల్లి, ఈ 9 రోజులు ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టి నాకు పూజలు చేశారో తెలుసా నీకు? పార్వతి, మొన్న శుక్రవారం నాడు నాకు మణిదీప వర్ణన కూడా చేశారు. ఇక చాలు, పద వినాయక. వినాయకుడు, ఉండమ్మా, ఇక నన్ను మేళతాళాలతో సాగనంపుతారు. పదమ్మా, చూద్దాం. సరే వినాయక, పద. ఉండమ్మా, నేను కాసేపు డీజే ఆస్వాదిస్తాను. అందరికీ థ్యాంక్ యూ.